అందరికీ శరాబ్ది బిడ్డలారా. ఇక మరి మీ నర్సయ్య తాత నీ దండం పెట్టి పడుకుంటా లేచుకుంటా పట్నంలో అడుగు పెట్టి పెద్దమ్మరిపేటలో సజిబువ నోట పెట్టి రావ సక్కని చూడ సక్కని పిల్లగాని పట్టుకొచ్చినా మరి ఇవాళ ఏం చెప్తాడు ఎట్టట సంగతి. మరి పార్లమెంట్ పండుగ దగ్గరికి వచ్చింది, తీరా మూతి కాడికి వచ్చింది. మరి పండుగ ప్రచారం ఎట్టట నడుస్తుంది. ఇక కథ మాత్రం ఏందో రాసుకుందాము. ఇక మరి సారో నమస్తే. నమస్తే నమస్తే. బాగానా అంతా? బాగా. ఇక మరి ఎట్ట ఉంది ఏంది ఏం కదా అది తెలుసుకునే ముందర మీ పుట్టువురం ఎక్కడ, మీ కూరాడు మా ఊరు ఎక్కడ? మాది శాలిగౌరారం అని తుంగతుర్తి నియోజకవర్గం, భువనగిరి పార్లమెంట్ లోనే. అమ్మో, అయితే లోకలే. లోకలే లోకలే. మరి ఇప్పుడు ఎట్టడే ఉంది సారు? ఇప్పుడు మరి ఇప్పుడు రేవంత్ దీవెనాథ పెట్టి భువనగిరి కోటలు ఏడుపో అని తోలిండు. మరి చిన్న కిటికీ ఏందంటే మరి ఇక కోమటిరెడ్డి లక్ష్మమ్మ కూడా పోటీ పడ్డదట టికెట్ కోసం. ఇక మరి ఆయన మనసు పెట్టుకుంటాడా ఏంది ఎట్టడు సంగతి? ఆల్రెడీ మా రేవంత్ అన్న కోమటిరెడ్డి రాజగోపాల్ అన్న ఇంటికాడ వచ్చి బువ్వ తిని మా అందరిని ఒక్కటి చేసిండు. మేమిద్దరం కలిసి మా అన్న తమ్ముళ్ళు, మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న, రాజగోపాల్ అన్న, మా ఇద్దరు అన్నలు కలిసి నన్ను తీసుకొని ఊరంతా తిరుగుతురు. ఓ బువ్వ తిన్నది అయితే కలిసి ఏముంది ఇక పంచాయతీ కొట్లాడి అయిపోయింది ఇక. సరే మరి ఇప్పుడు అక్కడ బూర నర్సి ఎవరికి వస్తుందంటే 2 లక్షల మెజార్టీ తోడి ఈసారి నాదే నీ దండం పెట్టి అని తొడ కొడుతుడు బీసం మేలేస్తుడు. ఎక్కడ సాగది? బూర నరసయ్య గౌడ్ అనే ఆయనకు ఆల్రెడీ 2014లో అవకాశం ఇచ్చిర్రు. మన గౌడ సోదరులు, యాదవ్ సోదరులు, మున్నూరు కాపులు, ముదిరాజులు, రెడ్లు అందరు కలిసి గెలిపించారు. 2014 నుంచి 19 దాకా బూర నరసయ్య గౌడ్ గారు ఆల్రెడీ పార్లమెంట్ లో ఎంపీగా చేసిండు. అప్పుడు ఏం చేసిండో ప్రజలకు తెలుసు. అంతకుముందు రాజగోపాల్ రెడ్డి గారు చేసిరు, తర్వాత వెంకటరెడ్డి గారు చేసిరు. ఈ 3 టర్ములలో మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి ఏ సామాజిక వర్గం నుంచి ఉన్నా కానీ మరి సేవ ఎవరికి చేసిరో ప్రజలే చెప్పాలి. సేవ చేసింది అయితే అందరికి చేసిరు సేవ. ఈ రాజకీయాలలో సేవనే ముఖ్యం. సరే కులం అనేది ఒక లెక్క, కానీ ఈ కులం ఉంటేనే నడుస్తుంది, ఆ కులం ఉంటేనే నడుస్తుంది. మన కులంలో కూడా ఇప్పుడు రెడ్లలో కూడా లంగలు దొంగలు ఉంటారు, అన్ని కులాలలో ఉంటారు. కానీ ఇప్పుడు మనకి ఏంది, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఢిల్లీలో కూడా కాంగ్రెస్ వాడు ఉండనుకో, ఆ నుంచి రావాల్సిన నిధులు తీసుకొస్తే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న నిధులు తీసుకొస్తే మన ఊర్లు బాగుపడతాయి. ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంటే ఇంకొన్ని ఎవనో తెచ్చి ఆడబెడితే వాళ్ళు ఇక్కడ పని చేయడానికి కష్టమవుతుంది. కింద నీళ్లు, పైన నీళ్లు నల్ల వదిలితే కింది దాకా రావాలి కదా. మరి రావాలంటే అందరు ఒక్క తిరగనే ఉండాలి కదా. అక్కడ నేను కాంగ్రెస్ లో ఉండి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు, మా ఎమ్మెల్యేలు కింద రేపు ఎల్లుండో రేపు వచ్చే నెల జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి. ఆడ కూడా కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే ప్రజలకు నల్ల పైన మోటార్ వేస్తే నీళ్ళు ఇట్టొచ్చి బయలకి వెళ్ళి వచ్చి ఇట్లొచ్చి అందరి ఇళ్ళకి వస్తాయి. ఇక మరి ఏమో కానీ అని సరే కానీ నువ్వు బయట దేశాలు బాగా తిరుగుతావాట, ఎక్కువ పక్క రాష్ట్రాలు అంటే సంసారం చేసేవాట. మరి రేపు గెలిపిస్తే భువనగిరిలో ఉంటావా ఉంటుందేనా? ఇప్పుడు చెప్పేటోడు మస్తు ముచ్చట చెప్తాడు. అన్ని గమ్మత్ ముచ్చట్లు చెప్పకపోతే మరి వాని కోటు రాని నాకు వస్తే ఎట్లా అని చెప్పి ఏదో ముచ్చట చెప్తారు. కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో పెద్ద పార్టీ. కాంగ్రెస్ పార్టీలో వేరే రాష్ట్రాలలో యూత్ కాంగ్రెస్ లో ఉన్నప్పుడు రకరకాల రాష్ట్రాలలో పనిచేసింది వాస్తవం. నాకు దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా 100 మంది దోస్తులు, మంత్రులు, ముఖ్యమంత్రులు దోస్తులు. వాళ్ళ ఎన్నికలప్పుడు మనం పోయి పని చేస్తాం కానీ ఆడ సంసారం పెట్టి పిల్లల్ని కానీ నీకు ఓట్లే. ఆడ మనం ఎవరన్నా గెలిపినీకే పోతాం, వారం రోజులు పోయి ఎన్నికలు చేసుకొని మళ్ళీ ఇంటికే వస్తాం. ఇక్కడ ప్రజలు నన్ను గెలిపిస్తే 24 గంటలు వాళ్ళ మధ్యనే ఉంటారు. మరి ఇంకో ముచ్చట ఏంటంటే నీ సోపద్దారులు ఆనాడు నువ్వు రాజ్యాలు తిరిగి రాష్ట్రాలు తిరిగి సంసారం చేసుకుంటా బాగానే అటు ఇటు ఉరుకులో పెట్టించున్నా కానీ మరి నీ సోపదగాలు మంచి 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 స్థానాలు ఉన్నారట, మంచి మంత్రులు అయ్యారట, పార్టీ అధ్యక్షులు అయ్యారట. మరి నువ్వెందుకు మరి ఇట్లా అంటే ఏమన్నా చెడపడ ఏమన్నా నచ్చిందా లోపల? ఒకటి చెప్తా, ఒక నేల ఉంటది, 100 మీటర్లు వేస్తే నీళ్ళు పడతాయి. ఇంకో నేల మీద 1000 మీటర్లు అయితే నీళ్ళు పడతాయి ఫీటు. మనకు జర లేట్ అయింది, డెప్త్ ఎక్కువ ఉంది, నీళ్ళు అందలే. ఇది కథ. మరి సాగరంగా చూస్తున్నా బిడ్డలారా, మరుగు చావల కిరణ్ అయితే చిన్న స్థానం ఏం కాదు. ఇక మరి రాంగ పోంగా రేపు మరి ఇంకొక ముచ్చట ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు సెప్టెంబర్ 17 తారీఖు నాడు 2023 రేపు 6 గ్యారెంటీలనే కథ వేసి అటు మసిముచ్చి రేఖాల మీరు ఇంతవరకు ఏం లేదు, ఎక్కలేదు. 20 గంటలు ఇవాళ ఏ ఆడబిడ్డకు అకౌంట్ పడతలేమనేది ఇవాళ ఆయన కేటీరాములు కూడా ఒకటే దంచి కొడుతుండు. మరి ఎట్లా అంటావు? ఇప్పుడు జనాలు మరి ఇప్పుడు మళ్ళీ 5 గ్యారెంటీలని మళ్ళీ పెట్టుకొచ్చారు నిన్నమన్నా జనజాతర పెట్టి. ఇప్పుడు జనాలు మిమ్మల్ని నమ్ముతారంటవా? అంటే అది గిట్ల అయిపోయి ఇంకా ఎక్కడ సిప్ప అక్కడనే ఉంది అన్నది కూడా కొంత కుస నడిపిస్తారు బీజేపీ వాళ్ళు, ఈ కారు పార్టీ వాళ్ళు. నీకు ఒక్కటే చెప్తాన్నా,
కేటీ రాహుల్కి 100 రోజులైంది అధికారం పోయి, నిద్ర పడతలేదు. 10 ఏళ్ళు మరి మేమేటో నిద్ర పోయినామో అర్థం చేసుకోవాలి. జర్రా సబర్గా ఉండమను. 5 ఏళ్ళు ఉంది మేము చేయాల్సిన పని. ఇక కేటీ రాహుల్ గారు వాళ్ళ అయ్య కేసీఆర్ మొత్తం పొక్క పెట్టిపోయారు. ఏది ఖజానాకు ఏది డబ్బులు అన్ని సంచులు వేసుకొని పారిపోయారు. ఇప్పుడు అంతా జైల్లో పాలు అవుతారు. ఒకటి 2-3 ఉన్నారు ఇంకా లైన్లో పోనీకే. ఇప్పుడున్న సంసారం చేయనికే మనము ఇంటికి పెద్ద మనం వచ్చి 100 రోజులైంది. మనం ఇచ్చిన గ్యారంటీలల్లో బస్సు, 200 యూనిట్ కరెంటు, 500 సిలిండరు, ఆరోగ్యశ్రీ అన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. నిన్న రాత్రే మా ముఖ్యమంత్రి రేవంత్ అన్న రాత్రి మహబూబ్నగర్ పాలమూరు జిల్లాలో చెప్పిండు 15 ఆగస్టు కంటే ముందే రుణమాఫీ చేస్తామని 2 లక్షలు. రేవంత్ రెడ్డి గారు వచ్చి 150 రోజులైంది ముఖ్యమంత్రిగా. వచ్చిన కాంచి ఏమైనా తీరికుందా? రోజు చూస్తున్నావు చక్రాలు తిరుగుతుండు. పోనీ అమ్మ వీళ్ళు కొడుకులు ఏం చేసిరు అని పోయి చూస్తే ఏది గవర్నమెంట్ వచ్చినాక మనమే 2-3 లక్షలు అప్పు చేసిరాం చూద్దాం అని పోతే అన్ని పొక్కలే ఉన్నాయి. అందులో ఎండ్లో చూసినా ఏ శాఖలో చూసినా కోట్లు ఒక్క జీవో అన్న చూపించి చేసిరా? చీకట్ల జీవోలు చేసిరు. ప్రజలకు అసలు ఏమైందో తెలియదు. ఎందుకంటే సెక్రటేరియట్ ఉంది, ఎప్పుడు అందులో ఎవడు కూర్చోలే. ప్రగతి భవన్ ఉంది, ఫామ్ హౌస్ లో వంతాడు ముఖ్యమంత్రి. ప్రగతి భవన్ కి మాత్రం ఇంత పొడుగు కంచెలు కట్టి పెట్టిరు, ఎవడు లోపల రాకుండా. సో ఈ రాజ్యంలో ఏమైందో 10 ఏళ్ళ నుంచి జనాలకు తెలియలేదు. మసి మారడికాయ చేసిండు. ఇప్పుడు తీరా మేము పోయి చూసేసరికల్లా మొత్తం బొయ్యారం ఉందాడ. ఇప్పుడు అవన్నీ నింపుకుంటూ వచ్చి వీళ్ళందరికీ సాయం చేయడానికి రెడీగా ఉన్నాము. మేము ఆల్రెడీ ఒక పట్టుదలతో ఉన్నాము. జర్ర ఓపిక పట్టమంటున్నాము. ఎన్నికలు కూడా ఎట్లా వచ్చినాయంటే జర్ర 2-3 నెలలు ఆగొస్తేనేమో అన్ని చేద్దాం. ఇది అందుకునే నిప్పు. అందుకని మనం ఏం చేసినాం, ఈ టైంలో ఏది చేసినా గానీ ఎలక్షన్ కోడ్ ఉంటుంది. ప్లస్ అందం ప్రజాపాలన పెట్టి ఊరికి పోయి ప్రతి ఒక్కరిని పిలిచి అప్లికేషన్లు తీసుకుంటే అప్లికేషన్లు చూసి మరి ఎవరికి కూడా దానికి ఇస్తావా? 100 ఎకరాలు ఉన్నోనికి కూడా మనం అన్ని ఇస్తే ఇక మరి 2 ఎకరాల నోనికి ఏం రావు కదా. అందుకే అప్లికేషన్ తీసుకొని మన చరిత్ర అంతా స్టడీ చేస్తురు. ఎవరికి పథకాలు ఇస్తే వాళ్ళకి లబ్ధి జరుగుద్దని. ఉట్టిగానే కేసీఆర్ కాళేశ్వరం కట్టినట్టు తొందర చేసి ఏమైంది, కూలిపోయినాయి. అట్లా తొందరపడకుండా ప్రజల మంచి కోసము కాంగ్రెస్ పార్టీ గత 60 ఏళ్ల క్రితంలో రాజకీయాలలో 60 ఏళ్ళు ఉంది ఇండిపెండెన్స్ వచ్చినాక. ఇవాళ పేదోడు మధ్యనోడు అందరినీ కాపాడుకుంటూ వచ్చింది ఈ పార్టీ. మధ్యన బీజేపీ వాడు వచ్చిండు, బీఆర్ఎస్ వాడు వచ్చిండు, అన్ని ముచ్చట చెప్పారు కానీ ఏం కాలే. కాంగ్రెస్ చేసిన దాన్నే ఇల్లు చూపించుకుంటారు, ఇది మేమే కట్టినాం అది మేము కట్టినాం అని. ఈ రింగ్ రోడ్ ఎవరు కట్టిరు? పక్కది కాంగ్రెస్ ఉన్నప్పుడే కట్టిరు. ఎయిర్పోర్ట్ ఎవరు కట్టిరు? కాంగ్రెస్ ఉన్నప్పుడే కట్టిరు. కేటీఆర్ ఏం కట్టలే. కాకపోతే ఆ రింగ్ రోడ్ మీద స్పీడ్ గా తిరుక్కుంటా మొత్తం నాదే అని రింగ్ రోడ్ మీద అటు ఇటు భూములు కొనుక్కుంటు, అంతకంటే ఎక్కువ ఏం చేయలే ఆయన. కాబట్టి కాంగ్రెస్ పట్టుదలతో ఉంది. 6 పథకాలు ఇస్తుంది, ప్రజా సంక్షేమం. తెలంగాణ ఎవరిచ్చిర్రు తెలుసా నీకు? ఎవరిచ్చిర్రు? ఎందుకు ఇచ్చింది? అప్పుడు మేమే అధికారంలో ఉన్నాం. ఇచ్చినాక ఏమైందంటే ప్రజలు ఈయన నమ్మిరు, కేసీఆర్ ని నిట్టేట ముంచిపోయిండు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళందరినీ బయటికి తీసుకురానికి కొద్దిగా సమయం అయితే పడుతుంది కదా. ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. తీతాదా ఏం కాదు. మరి ఇప్పుడు బీజేపీ వాళ్ళు రైతు దీక్ష ఆయన మొత్తం పొలంబడి పెట్టి ఊరు తిరుగుతుంటూ ఇక చూడు తడాక ఏందో. ఇక మరి మీరు అనుకుంటారు కానీ పంజాబ్ ఇస్రేలే ఉంది అని ఇప్పుడు మొత్తం ఇప్పుడు ఈ పార్లమెంట్ పండుగ ముందర మొత్తం జోర పడుకొని తిరుగుతున్నాడు పెద్ద మనిషి కేసీరావు. కేసీరావుకు ఫస్ట్ అసెంబ్లీకి ఇంటికానించి 3-4 కిలోమీటర్ల దూరం అసెంబ్లీకి రమ్మని చెప్తున్నా. అసెంబ్లీకి రాకుండా జ్వరం వచ్చింది నడిమిరిగిందని ఇంట్లో వండుకుంటూ బయట పోయి జనాలను తిక్కలోలని చేయడానికి మళ్ళీ రోడ్ల మీద తిరుగుతుడు. మొన్నటిదాకా ఆయన పిల్ల కాలువలు నవ్విండి అన్ని ఊర్లలో చెరువులు నింపితే ఈ కారువే వచ్చేది కాదు. 10 ఏళ్ళు ఉన్నోడు కరువుకు కారణమైంది కానీ 10 రోజులు వచ్చినోడు కరువుకు కారణం అవుతాడా? 10 ఏళ్ళ నుండి నీళ్లు కరెక్ట్ గా తుమ్మింటే నీళ్ళు ఎక్కడ పోతాయి? వచ్చే నీళ్లు జారుకుంటా చెరువులకే వచ్చేది. కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చాలా కాలువలు తోమిండు. అప్పుడు మిగిలిపోయిన కాలువలు తోమితే 10,000 కోట్లకు సస్యశ్యామలమయ్యేది రాష్ట్రం. ఈయన అందులో కమిషన్లు రావని చెప్పి కాళేశ్వరం కట్టిండు. ఎందుకంటే అందులో అడ్డగోలుగా తినొచ్చు అని. ఇంట్లో అయితే తిననీకుండదు. 2 ఎకరాల కాలువ లెక్క కరెక్ట్ గా సెట్ అయింది. దానికి లెక్క ఇవ్వాల్సి వస్తే మనకేం మిగలదని చెప్పి ఉన్న పైసలను తీసుకుని అందులో పోయిండు. అదేమో కూలిపోయింది. ఇప్పుడు కరువు వచ్చిందని ఊరు తిరుగుతుండు. అయితే మరి ఇప్పుడు ఇది కాంగ్రెస్ కరువా లేకపోతే కాలం తీసిన కరువా? అన్నైతే కాంగ్రెస్ కరువే అంటుంది. కాంగ్రెస్ కరువు అంటే కాంగ్రెస్ 100 రోజులలో వచ్చి కరువు పెట్టేది చెప్పే. నువ్వు వచ్చి 100 రోజులైంది. కరువు తీసుకురావాలంటే కూడా నువ్వు 2 ఏళ్ళు పాలించి ఈ లోపు ఉపాయం లేకుండా వేసే కరువు వచ్చింది అనుకోవచ్చు. నువ్వు వచ్చి సెక్రటేరియట్ లో కూర్చొని ఇప్పుడిప్పుడే అందరిని కలిసి దీన్ని మూవ్మెంట్ చేసుకుంటా మొత్తం లెక్కలన్నీ బయటికి తీసే టైంలో కరువు ఈ కరువు వాందే కదా. మా కరువు ఇడ మొదలే. మా కరువు మొదలయ్యేది 25 నుంచి. మీకు ఏమన్నా 25-26 నుంచి ఏమైనా తప్పు జరిగితే మాది బాధ్యత. మళ్ళీ 28 ఎన్నికలలో మమ్మల్ని ప్రజలు ఉంచుతారా తీసేస్తారా వాళ్ళు నిర్ణేతలు. ఒకసారి అధికారంలోకి ఇచ్చినాక 10 ఏళ్ళు ఇచ్చి 10 ఏళ్ళు అందరిని మోసం చేసిన వానికి
10 రోజులు కూడా కాకముందే నిద్ర పడతలేదు వీళ్ళకి ఇంటికాడ పండుకోనికి. 2 వేసుకొని పండుకోవచ్చు అని చెప్పొచ్చు కదా నువ్వు. రామచంద్ర వాము నువ్వే సకర నన్ను నాకు ముడి పెడుతున్నావు. ఇక మరి బిడ్డలారా ఇంటుంది కదా పంది మీద గుండు పడ్డట్టు ఎర్రచల్ల కోట వచ్చింది కాబట్టి ఇప్పుడు మేము ఆరుగారెడ్డిల కథ కూడా కొన్ని అమలు చేసాం కానీ ఇంకా కొన్ని చేయలేకపోతున్నాం. వెనుక ముందు అయితే ఇప్పుడిప్పుడే కదా సంసారం జర కుదురుకోవాలి కదా అంతేనా? అంతే మరి ఆ కథ ఆట. మరి ఇప్పుడు రాగా పోగా ఇప్పుడు భువనగిరిలో నీకు ఏం సమస్యలు కనబడుతున్నాయి ఇంకా వాళ్ళు చేయలేనివి? ఇప్పుడు మా బూర నరసయ్య గౌడ్ గారు చెప్తారు మొత్తం ఈఎంస్ నేనే తెచ్చినా అంటాడు హాస్పిటల్. బాగా గుర్తు గదే అర్థం అనుకుంటున్నావు. ఆయన ఏమైంది తెచ్చినా అంటే ఈయన ఒక్కడు తేలే, అన్ని రాష్ట్రాలకు ఎయిమ్స్ ఇచ్చిర్రు. సరే భువనగిరికి వచ్చింది, మరి ఇప్పటి మటుకు ఎంతమందికి వైద్యం చేసారు ఎయిమ్స్ లా? 10 ఏళ్లలో ఎయిమ్స్ హాస్పిటల్ మూలకు పడేసారు. మొన్నటి దాకా కోమటిరెడ్డి వెంకరెడ్డి గెలిచినాక దాన్ని మళ్ళీ బూజు దులిపి మళ్ళీ పోయి బీజేపీలతో మాట్లాడి దాని పని స్టార్ట్ చేయించండి. అసలు వేరే రాష్ట్రాలలో ఎయిమ్స్ మనతోటి మొదలైన ఎయిమ్స్ 1800 కోట్లు ఇస్తే ఆ ఎయిమ్స్ మొదలయ్యి ఇప్పటికి లక్షల మందికి ఆపరేషన్లు చేసిరు, లక్షల మందికి ట్రీట్మెంట్ చేసిరు. మన దగ్గర ఏమైనా శంకుస్థాపన చేసిరు, అయ్యా కొడుకులు బోర్ల పడ్డారు, బుర్ర నరసయ్య బుర్ర ఊది కూడా తిరిగిండు. ఇప్పుడు వచ్చి మళ్ళీ బుర్ర మార్చిండు. అప్పుడు బీఆర్ఎస్, ఇప్పుడు ఏంది బీజేపీ. ఇప్పుడు ఏం చెప్తుండు ప్రజలకు? నేను మళ్ళీ ఒకసారి ఛాన్స్ ఇవ్వమంటుండు. నేనేమంటున్నా, నాకు మొదటి ఛాన్స్ ఇర్రి, ఆయనకు ఛాన్స్ ఇచ్చి మీరు చూసిరు కదా, నాకు ఒక ఛాన్స్ ఇస్తే మీకు తెలుస్తుంది నేనెట్ట చేస్తాను. ఛాన్స్ ఇవ్వకపోతే ఎట్ట తెలుస్తుంది? నాకు ఇస్తే నేను కూడా భువనగిరిలో చాలా పెండింగ్ సమస్యలు ఉన్నాయి. మన విభజన హామీలో 2014లో మనకు ఇవ్వాల్సిన నిధులు సెంట్రల్ గవర్నమెంట్ ఇంతమటి రాలేదు. అయాల కేసీఆర్ ముఖమాటం కొద్ది ఆ కేసీఆర్కి మోడీకి మరి ఏం పంచాయతీ ఉందో లోపల దోస్తి పైన ముఖం తిప్పుకొని కూర్చుంటారు. ఈ ముఖం తిప్పుకునే పంచాయతీలో రావాల్సిన పైసలు తేలేదు, ప్రజల జీవితాలు ఆగం చేసిండు. ఇక ఇప్పుడు ఇలా కళ్ళు సలవాటు వచ్చినా బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అయితే పెద్దవారిని తీసుకుపోయి లోపల చేసి ఇప్పుడు కూడా మీకు కను సలవలేదంటే ఇక మరి ఏం చేయాలో గిట్ట ఉంది కథ. ఇక మరి అదైతే ఓడిచిపోయింది కథ. సరే వాళ్ళ మధ్యన పంచాయతీ లేదా ఉందా ఇంకా పంచాయతీ? ఎవరికి? బీజేపీ వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళకు. బీజేపీ వాళ్ళకి బీఆర్ఎస్ వాళ్ళకి పంచాయతీ ఉందని ప్రజలకు చూపించాలనే కదా బిడ్డను తీసుకొని లోపలేసింది. ఇక మళ్ళీ నువ్వు లేదంటే ఏంది? చూపించాలనే కదా. 10 ఏళ్ళు బీఆర్ఎస్ ఉంది, 10 ఏళ్ళు బీఆర్ఎస్ లో ఇక్కడ దోసుకుంటుంటే నువ్వు పెద్దన్న పాత్ర ఢిల్లీలో కూర్చొని చూడాలి కదా ఏం చేస్తుండో కేసీఆర్. ఈడ దండుకుంటుండు, అటు పైనుంచి చూసి ఏం చేయకపోయా. అదే చేస్తుంటే కాళేశ్వరంలో 1,50,000 కోట్లు మింగకుండా ఆపేది ఉండే కదా. మరి ఓన్ పైసలు పోయినాయి పాపం తెలంగాణ ప్రజలకు. ఇవాళ అప్పులప్పాలు చేసిండు తెలంగాణను. ప్రజల ఆస్తులు దోసుకుండు. ప్రజలకు రావాల్సినటువంటి నిధులు ఏది ఉద్యోగాలకు, హాస్పిటళ్లకు, ప్రతి దగ్గర చదువుకోనికి విద్యాలయాలకు పెట్టాల్సిన ఖర్చు లక్షల కోట్లు దండుకొని పోతుంటే మరి నరేంద్ర మోడీకి కళ్ళు దొబ్బినాయా? ఆడ కూర్చొని పెద్దన్న ఏం చేస్తాడు? ఇంట్లో కూడా తప్పు చేస్తే చంప మీద కొట్టి కొడక గట్టిగా చేయని చెప్పాలి. మరి ఢిల్లీలో కూర్చొని ఈడ మొత్తం దోసుకొని పోతుంటే ఈడీ, సిబిఐ, ఈబిఐ, టీబీఐ ఇన్నాక ఏం బిగలేదు ఎందుకు? 10 ఏళ్ళు కళ్ళు నిద్రపోయిందా? నువ్వు అయ్యాలనే కనుక మోడీ నిజంగానే ఇవాళ విశ్వగురు అని చెప్పి ఇట్లా రంగులు వేసుకొని కెమెరాలు పెట్టుకొని డాన్సులు వేసుడు కాదు. అయ్యాల నువ్వు 10 ఏళ్ళు పరిపాలించినప్పుడు అన్ని రాష్ట్రాలల్లో ఈ ముఖ్యమంత్రులు లంగ పనులు చేతురా, దొంగ పనులు లంగ పనులు చేస్తే తీసుకుపోయి లోపల వేసేది ఉండే. ఇప్పుడు అంతా కూలిపోయినాక, ప్రాజెక్టులు అన్ని కూలిపోయినాక దొంగలు బయట 6 నెలల కుక్కలు మురిగినట్టు ఇప్పుడేంది ముచ్చట చెప్పేది? ఆయన దొంగతనం చేసిన రోజు పట్టుకోవాలి, ఆడ గేట్ కాడ దొరికించుకొని సామాను వసూలు చేయాలి. దొంగలు పడ్డాక 6 నెలలకు సైరన్ వేసుకొని పోలీసు వాళ్ళు వచ్చినట్టు అరే నేను ఐసా కర్తూ మై ఏ కర్తూ మై ఓ కర్తూ క్యా కర్తరే పోయితూ ఏమో కానీ చూసాలా కూడా కానీ నాకేం అర్థం కాదు. కానీ ఓ పిల్లగా ఒక ముచ్చట అయితే ఇప్పుడు 3 వేల కాడ ముచ్చట ఏంటంటే మనకు పార్లమెంటు పండుగ తర్వాత ఈ ప్రభుత్వం కూలిపోతుంది అని కన్నమ్మ వేషాలు వేస్తున్నారు. ఎట్ట సంగతి ఏంది కదా గుసగుస నడుస్తుంది ఊళ్ళో పోయి. ఎటా ఇది మరి ఇప్పుడు ఈ బీజేపీ వాళ్ళు కార్పొరేట్ వాళ్ళు కథ కలిసి ఏమన్నా కింద మీద చేశానా? కింద మీద ఏనికే ప్రజలు వాళ్ళు కింద మీద చేసేది ఉంటే ఆ డబ్బలే చేయాలి ఏమన్నా. ప్రజల్ని అయితే ఏం చేయలేరు. ప్రజలు ఏమన్నాయా గినే పరిస్థితులు లేరు. వాళ్ళ ఆలోచన వాళ్ళకు ఉంది. మొన్ననే 100 రోజుల క్రితం ఓట్లు వేసి పండగ చేసిరు. ఈ 100 రోజులలో అంత పెద్ద పరిశాన్లు ఏం లేరు. ప్రజలకు కూడా సమయం తెలుసు. ఇవాళ ఓటు ఇచ్చినాం, గెలిపించినాం, 2 ఏళ్ళు ఇస్తే ఏమైనా చేస్తే ఇవ్వకపోతే మళ్ళీ మమ్మల్ని కూడా గదే సినిమా చూపిస్తారు. కానీ వీళ్ళు ఉరకమన్నప్పుడు ఉరుకుడు, కూసోమన్నప్పుడు కూర్చొని ప్రజలు ఏమన్నా తిక్కలో అయింది. అదే ఏడుమాట కాపురం ఒకనాడు ఏమంటే చూడు ఈ నుంచి ఇల్లు గాడ మార్చుకుంటేనే 4 రోజులు టైం పడుతుంది. సంసారం కుదరబడని అందరికీ కూడా కొంత ఆలోచన చేస్తారు. కానీ ఇక నాసుని పరిగెత్తులు ఏం చేస్తారు? తేవు రావు వచ్చే ఇదే నడుస్తుంది కదా. మరి మొత్తానికి రాబోయే రోజుల్లో భువనగిరి పార్లమెంటు అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలిస్తే
ఏం చేయబోతుండు భువనగిరికి? భువనగిరిలో ముఖ్యంగా భువనగిరి అనేది ఒక 50 కిలోమీటర్లు 40 కిలోమీటర్ల దూరాన హైదరాబాద్ ఉన్నట్టే. ఇప్పుడు మనం ఇది కూడా భువనగిరి అని మనం కూర్చుంది, ఇది ఇబ్రాహీంపట్నమే కదా. ఇక్కడ మేజర్ ఏంటంటే ఇండస్ట్రీలు అక్కడ సెంట్రలైజ్ చేయాలి, స్మార్ట్ సిటీలు కట్టాలి. ఎందుకంటే ఉద్యోగాల కోసం ఊర్లలోకి వెళ్ళి పిల్లలు హైదరాబాద్కి వస్తే ఖర్చులు పెరిగి ఊళ్ళలో ఉద్యోగాలు చేయలేవు. హైదరాబాద్ ఉద్యోగం చేస్తే పైసలు మిగలక ఊర్లో పోయి బతుకుతారు, ఉద్యోగాలు బంద్ చేసి. ఏ ఊర్లో ఆ ఊర్లో ఇళ్లలో ఉండి కొద్దిగా 20 కిలోమీటర్ల దూరం పోయి ఉద్యోగం చేసి ఇంటికి పోతే ఖర్చులు తక్కువ ఉంటే ఎవరు ఊర్లో ఆడు ఉద్యోగం చేసుకుంటాడు. అటువంటి స్మార్ట్ సిటీని తీసుకొచ్చి రాయితీలు ఇచ్చి ఇండస్ట్రీలను ఎంకరేజ్ చేయాలి ఊర్లలో పెట్టడానికి. ఈ చదువుకున్న పిల్లలకు ఆ ఉద్యోగం చేయడానికి స్కిల్ కావాలి. చదువుకోగానే ఉద్యోగం రాదు, పుస్తకాలలో చెప్పేది వేరు, ఉద్యోగం చేసేటప్పుడు పని చేసేది వేరు. ఆ పని చేసేదాన్ని ఏందనేది నేర్పియాలి 6 నెలలు. దానికి ఇండస్ట్రీలు ముందుకు రావు, ఎందుకంటే ఆడేదో పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసుకుంటాడు. గవర్నమెంటే అటువంటివి చేసి ఈ చదువుకున్నోనికి ఆ ఉద్యోగం చేయడానికి మధ్యన ఏదైనా పని ఉంటే నేర్పించి ఆ పనిలో పెట్టాలి. ఈ పని చేస్తే లెక్కలకు వస్తుంది వ్యవహారం. అది ఇంకో ముచ్చట రాకపోగా నీకు కూడా పొద్దుపోతున్నట్టుంది. మరి బోనస్ ఏమో నీ దండం పెట్టి నేను సామాజిక బిడ్డ ఆయన దిక్కు డప్పు కొడుతూ, ఇక క్యామల్లేసే నేను కూడా కులకురం బిడ్డ ఆయన దిక్కు డప్పు కొడుతుడు. ఇక మరి ఈ బీసీ సామాజిక వర్గం అనేది కొంత ఏమన్నా అటు ఇటు ఏమన్నా ఒకటి చూడే కాక, ప్రజలకు డెవలప్మెంట్ కావాలి. ప్రభుత్వం ఏముంది తెలంగాణలో? కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంపీని కాంగ్రెస్ చేసుకుంటే, సర్పంచ్ని కాంగ్రెస్ చేసుకుంటే నిధులు వస్తాయి. తెలికల్లోడు ఏం చేస్తాడు? సంసారం కులం అని పోతే బువ్వ పెడుతుందా? బువ్వ పెట్టే పని చేసుకోవాలి. కులం తప్పు పడతలే, నాకు కులం ఉంటుంది నీ కులం ఉంటుంది, కానీ మనం అందరు ప్రజలంతా మనవులు అనుకున్నప్పుడే రాజకీయం చేయాలి. ఇక నా కులం ఏంటంటే కులంలో సంఘం పెట్టుకుని ఆ సంఘంలో ఎన్నికలు చేసుకోవాలి. మళ్ళీ మొత్తం రాజకీయం చేయాలంటే అన్ని కులాలు అన్ని సమీకరణలు ఉండాలి, అన్ని కులాలను కలుపుకొని పోవాలి. నేనేమంటున్నా, నేను అందరి బిడ్డను, నాకే కులం లేదు, నాకు అవకాశం ఇస్తే నేను అందరి బిడ్డ లెక్క పనిచేస్తా. నా కుల మతాలు ఏం లేవు. నాకు వీడు వచ్చిండు వాడు వచ్చిండు వీడు పోయినాను. మా అన్నలు కూడా ఇంతకుముందు కోమటిరెడ్డి వాళ్ళు పనిచేసారు. ఎంతమంది గౌడ్ల ఇళ్లకు పోయారు, ఎంతమంది యాదవులకు సాయం చేయలేదు? అందరికీ చేస్తారు, ఓన్లీ రెడ్లకే చేసిర్రా? అట్లుండదు, అది తప్పు. పంచాయతీ ఏంటంటే అందరిని కలుపుకొని పోవాలి. ఇలా గెలిపించుకుంటే అందరు బిడ్డలే అనుకొని పనిచేయాలి. అది నరేంద్ర మోడీ అయినా, రేవంత్ రెడ్డి గారైనా, చామల కిరణ్ రెడ్డి అయినా, ఇంకా గెలిచిన ఎమ్మెల్యేలైనా గదే లెక్క. ఒక్కడు ఓటైతే గెలవవు కదా, ఓట్లు అన్ని పడితేనే గెలుస్తావు. అడుక్కునేది కూడా అందరి దగ్గర అడుక్కోవాలి. ఒక కాడ పోయి అడుక్కుంటే మరి ఆగమాగం కాడు. అంతే 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 అంతే. ఇక మరి రాష్ట్రాలు తిరిగి రగడిపోయినావు, యూత్ కాంగ్రెస్ నాయకునిగా బాగానే పేరు సంపాదించుకున్నావు. మరి ఇప్పుడు ఈ యూత్ కు ఏం అభినందిస్తున్నావు? మరి ఎందుకంటే మరి కోయాగారు ఎందుకంటే ఆశపడతాయి. మరి ఇప్పుడు చదువుకోని ఇక కొలువులు రాక చాలా మంది ఎదురు చూస్తున్నారు. వాళ్ళకు కూడా ఏ రకంగా నువ్వు అభినందిస్తున్నావు? నేను ఒక్కటే చెప్తున్నాను, నేను ఇక్కడ ముఖ్యమంత్రిని కాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆయన పని చేసుకోనికి నిధులు కావాలి. నిధులు కావాలంటే ఇక్కడ రాష్ట్రంలో నిధులు ఉంటాయి, సెంట్రల్ నిధులు ఉంటాయి. ఇవాళ బ్రహ్మాండంగా 14 మంది ఎంపీలను గెలిపించి ఢిల్లీ పంపించారు అనుకో తెలంగాణ ప్రజలు. 14 మంది ఎంపీలు కలిసి ఢిల్లీలో కూర్చొని పార్లమెంట్లో గలం ఇప్పి మనకు రావాల్సిన నిధులు, గత 10 ఏళ్ల నుంచి పెండింగ్ ఉన్న నిధులను తెచ్చి సస్యశ్యామలంగా ఖర్చు పెట్టి అన్ని పథకాలు అమలుకు తీసుకొస్తారు. సింపుల్ ఇది. దీనికి నేనేదో మళ్ళీ చరిత్ర రాజ్యాంగం నరేంద్ర మోడీ రాసినట్టు రాయాల్సిన అవసరం లేదు. ఉన్నదంటే లెక్కలు కరెక్టే చేయాలి. ఇది కదా మొత్తానికి. మరి ఇప్పుడు రాబోయే రోజుల్లో భువనగిరిలో ఎంత మెజార్టీతో గెలుస్తా అనుకుంటున్నావు? సర్టిఫికేట్ల బల్లె రాసినట్టు 85% మార్కులు వచ్చినట్టు ఏం రాయారు, గెలిచింది చాలు. నేను గెలవాలి ఫస్ట్. ఓవర్ కాన్ఫిడెన్స్ గా మాట్లాడొద్దు. రాజకీయాలలో కార్యకర్తలు నీ అమ్మ ఛానల్ ద్వారా నీ ద్వారా చెప్తున్నా, మనం తొడలు కొట్టాల్సిన పని లేదు, కష్టపడి పని చేయాలి. కార్యకర్తలు అందరూ మన ఎన్నికలలో ఎట్ట పని చేసి ఎమ్మెల్యేలను గెలిపించుకుర్రో, 3 లక్షల మెజార్టీ ఎట్ట తెచ్చుకుర్రో ఆ మెజార్టీకి ప్రయత్నం చేయండి. కానీ మనం విర్రబీగొద్దు, మనం ఇంత పొడుగున్నాం అంత పెద్దగున్నాం అని. ఏం లేదు, తల పెంచుకోవాలి, జాగ్రత్తగా పనిచేయాలి, కడుపులో తలకాయలు పెట్టి ఓట్లాడగాలి. ఇప్పటికే కారు టక్కర్ అయింది, అది జంగు పట్టే కాడికి వచ్చింది కథ. పువ్వు ఎన్నుడున్నా వాడిపోవాల్సిందే. ఇక మరి ఉరుకులాట మాత్రం దీందే అని అనుకొస్తుండ్రు మరి చామల కిరణ్ కుమార్ రెడ్డి. మరి భువనగిరిలో కథ రాబోయే రోజుల్లో చక్రం తిప్పుతా అంటున్నా, అంతేనా? అంతే, 100%. అంతేనా? మరి దండం పెట్టి మళ్ళీ తర్వాత ఇంటర్వ్యూ మళ్ళీ ఎదుగుతీ ఇక కదా ఎందుకంటే పొద్దుపోతుందట. మరి కోయిలాగా అక్కడ ఎదురు చూస్తున్నాడు, అక్కడ ఎక్కడ దూరం పోవాలంటే బిడ్డలారా. ఇక మరి కెమెరామెన్ మా పిల్లగాని పేరు పిల్లగా శివతో కెమెరామెన్ శివతో మరి మీ నర్సయ్య తాత పెద్ద పేరు గడ్డ మనకు అరుస్తా. ఇంకా ఏమైనా ముచ్చట్లు ఉన్నాయి లోపల, కానీ ఇంకెందుకంటే టైం లేదట. మరి నేనెందుకు ఆయన కూర్చోవాలి. ఇక మరి ఉంటా శనార్థి. ఓకే నర్సయ్య తాత.